అపర్ణ రుద్రానితో ఇలా అంటూ ఉంటుంది. "ఏంటి రుద్రాని, ఇంటి పరువు నువ్వే తీస్తున్నావు. బయట వాళ్ళ దగ్గర పోవడం నీకెంత అవమానంగా ఉంటుంది. ఇంట్లో నువ్వు కూడా ఒక వ్యక్తివే. ఆ విషయం నువ్వు గుర్తుంచుకో" అని అంటూ ఉంటుంది. "నువ్వు నన్నంటావేటి వదిన? తప్పు చేసిన నీ కొడుకుని మానేసి, దాన్ని సమర్థించిన నీ కోడలు మానేసి నన్నంటున్నావేంటి? కాకపోతే మీ కోడలేదో నవమోసాలు కని పెంచినట్లుగా, నొప్పులు పడి కన్నట్లుగా నార్మల్ డెలివరీయా? సిజేరియనా అంటే నార్మల్ డెలివరీ అని సింపుల్‌గా చెప్పేసింది. చెప్పడానికి మీ కోడలికి సిగ్గులేదు" అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య అలా ఉండిపోతూ ఉంటుంది. కావ్య చేసిన తప్పుకి ఏం ఏం మాట్లాడాలో తెలియక అపర్ణ కూడా అలా ఉండిపోతూ ఉంటుంది. "మీ కొడుకు, కోడలు చేసిన తప్పుని సమర్థించుకుని నువ్వు వాళ్ళనేమనలేక నన్నంటున్నావా ఏంట? నీకసలు మానవత్వమే ఉందా?" అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి ప్రకాశం అయితే, "రుద్రానికి అలాంటివేమి ఉండవు వదిన. నువ్వు అలాగెలా ఊహించుతావు రుద్రానికి అలాంటివుంటాయి అని" అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి రుద్రాని అయితే ఏం మాట్లాడదు. ఇక స్వప్న అయితే రుద్రాణిని, "అయినా మేము మీకేం సమాధానం చెప్పాలి? బాగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీకు 4 పూటలా వండేసి పెడుతుంది కదా! మీకు అన్నంతో పాటు గడ్డి కొంచెం పెడితే అప్పుడు మీకు బుద్ధొస్తుంది. ఇంకా మిమ్మల్ని ఈళ్ళు మేపుతున్నారు చూడు, వీళ్ళకి బుద్ధి లేదు" అని చెప్పేసి స్వప్న అంటూ ఉంటుంది. మా చెల్లి అంటారా, దానికి అస్సలే బుద్ధి లేదు. ఎంత ఇది మీరు తనని అవమానించినా అది మీకు వండిసి పెడుతుంది కదా! తనకి నిజంగా బుద్ధి లేదని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంటి పరువు తీయకుండా ఏదో ఒక అబద్ధం ఆడిందని సమర్థించుకోకుండా, ఇంకా ఎందుకు అబద్ధం ఆడింది అని చెప్పేసి మీరు విమర్శిస్తారా అని చెప్పేసి స్వప్న అయితే రుద్రానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తూ ఉంటుంది. ఆ మాటలకి స్వప్నని ఏమనలేక పళ్ళు కొరుక్కుంటూ అలా చూస్తూ ఉంటుంది.